హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారండి. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే ఓపో రెనో 14 అలాగే 14 ప్రో ఈ రెండు మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్స్ వచ్చి మాత్రం ఫ్లిప్కార్ట్ లో అఫీషియల్ గా నేనైతే స్టార్ట్ అయినాయి కాబట్టి వీటి స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ మొత్తం లీకేజ్ అయినాయి కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ తీసుకుంటే బెటర్ కాదా అనేది. ఎందుకంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని మాత్రం ఓపో వాళ్ళు ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ పెట్టేది కెమెరాలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరాస్ ఇవి చూసుకుని మాత్రం చాలా అమేజింగ్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. కెమెరా క్వాలిటీస్ అయితే ఇక్కడ తగ్గేది ఉండదని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకు ఓపో నుంచి చూసుకుంటే, మీకు అందరికి తెలిసిందే. కాకపోతే మనకి ఈ ఓపో రెనో సిరీస్ లో మనం ఏం స్పెసిఫికేషన్ ఉన్నాయో ఈ స్పెసిఫికేషన్ వర్కబుల్ కాదా తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్ లో చూసుకుంటాం మొత్తం ఏమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ స్పెసిఫికేషన్ వర్కబుల్ కాదా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మనకు వీడియో చూస్తున్నారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ స్టేషన్కి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ వీటి డిజైన్ అయితే చూద్దాం. ఫస్ట్ ఓపో రెనో 14 అలాగే 14 ప్రో డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ ప్యానల్ ఉందో మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. అలాగే మనకి చూడడానికి లుక్ కూడా ఒక లగ్జరీ లుక్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటు ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాసీ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి స్మూత్లీ వైలెట్ అనే గ్లాస్ అయితే లభిస్తుంది కాబట్టి చూడడానికి లుక్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో బ్యాక్ సైడ్ డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దాని బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం కలర్స్ అనేది కొంచెం అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ గా వచ్చింది. అలాగే డిజైన్ చూసుకున్న మాత్రం చాలా అమేజింగ్ అనిపించింది. రెండింటి డిజైన్ ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. చుట్టూ ఫ్రేమ్ వచ్చి మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ అయితే లభిస్తుంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ దగ్గర మాత్రం ఎక్కడ వీళ్ళు తగ్గలేదని చెప్పుకోవచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఓపో రెనో 14 సిరీస్ లో చూసుకున్న మాత్రం బిల్డ్ క్వాలిటీ దగ్గర చూసుకుంటే నాకు చాలా బెటర్ అనిపించింది. అలాగే బిల్డ్ క్వాలిటీ డిజైన్ విషయం పక్క పెడితే మన స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఓపో రెనో 14 లో చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ మనకు 8350 లభిస్తుంది. దీని ప్రాసెసర్ క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.2 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. అలాగే మల్టీ టాస్కింగ్ విత్ గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెటర్ గేమ్ ప్లే చేసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ లో చూసుకుంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏ హైపర్ బూస్ట్ అనేది మనకి 2.0 తో లభిస్తుంది. అని గేమింగ్ అనేది కొంచెం బెటర్ గా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం 120 FPS లో మనకి బీజిఎం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మనకి ఈ ప్రాసెసర్ లో ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండే అవకాశం లేవని చెప్పొచ్చు. ఇది మనకు ఓపో రెనో 14 లో చూసుకుంటే. అలాగే 14 ప్రో లో చూసుకుంటే మాత్రం ఇందులో కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ మాత్రం 8450 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకున్నాం మనకి 3.6 GHz మీద క్లాస్ స్పీడ్ లభిస్తుంది. 3.5 GHz మీద క్లాస్ స్పీడ్ లభించే అవకాశం ఉంది. ఇందులో కూడా మనకి ఏ హైపర్ బూస్ట్ 2.0 తో లభిస్తుంది. అంటే ఇందులో కూడా మనకి గేమింగ్ ఇంప్రూవ్ అనేది కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇందులో కూడా మనకి చాలా బెస్ట్ గేమింగ్ ప్లే అయితే లభిస్తుంది. రెండిట్లో మనకి చూసుకుంటే మాత్రం ఓపో రెనో 14 లో మనకి 14 ప్రో లో రెండిట్లో చూసుకున్నాం మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ గేమ్ ప్లే అయితే మనకి రెండిట్లో లభించే అవకాశం ఉంది. ఎవరైతే బెటర్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా దీని అయితే తప్పకుండా లుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి గేమింగ్ అనేది స్మూత్ గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది కాబట్టి మల్టీ టాస్కింగ్ ఎక్కడ అయినారో దీని అయితే తప్పకుండా లుక్ అయితే అని మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గేమింగ్ చూసుకుంటే మాత్రం అన్లిమిటెడ్ గా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మనకు ఓపో రెనో సిరీస్ లో చూసుకుంటే మాత్రం చాలా బెటర్ గేమ్ ప్లే అయితే మనకు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఇది అలాగే మనకి కెమెరా డీటెయిల్స్కి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ మనకి ఓపో రెనో 14 లో చూసుకున్న మాత్రం ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మాత్రం ఇది కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. 3.5x వరకు అయితే టెలిఫోటో లెన్స్ లభిస్తుంది కాబట్టి చాలా బెటర్ అవుట్పుట్ అయితే లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మాత్రం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఈ మూడు కెమెరా చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో వీడియో రికార్డింగ్ అనేది మనం 4K 60 FPS లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ 4K 30 FPS లో స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా బెటర్ అవుట్పుట్ అయితే మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో లభించే అవకాశం ఉంది. ఓపో రెనో 14 లో చూసుకుంటే మాత్రం అదే మనకి ఓపో రెనో 14 ప్రో లో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది కాబట్టి అందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ లభిస్తుంది. వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇది కూడా మనకి 3.5 వరకు అయితే 3.5x వరకు అయితే టెలిఫోటో లెన్స్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ గా 50 మెగాపిక్సెల్ లభిస్తుంది. అలాగే విత్ మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇక్కడ మీకు ఒక నోటీస్ అయితే చేయగలుగుతారు. ఏదైతే మనకు ప్రో వెర్షన్ ఉందో అందులో మనకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. విత్ మనకు 4K 60 FPS కూడా వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా మనకి 4K 30 FPS లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ మనకి ఏ వీడియో రికార్డింగ్ లభిస్తుంది, డ్యూయల్ వీడియో రికార్డింగ్ లభిస్తుంది. అలాగే మనకి HDR వీడియో రికార్డింగ్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెటర్ అవుట్పుట్ అయితే మనకి 14 ప్రో లో లభించే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ అవుట్పుట్ అయితే మనకు లభిస్తుంది. అక్కడ చూసుకున్న మాత్రం ఓవరాల్ గా కెమెరా డీటెయిల్స్ చూసుకున్న మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా రెండింటిలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటాయి కాబట్టి చూడడానికి లుక్ కూడా కొంచెం డిజైన్ లుక్ కూడా కొంచెం బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది కెమెరా క్వాలిటీస్ కూడా చాలా బెటర్ అవుట్పుట్ అయితే మనకు రెండింటిలో లభించే అవకాశం ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకుని కూడా రెండింటిలో మనకి మెయిన్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాస్ లభిస్తాయి. ఇందులో కూడా మనకి 4K 30 FPS అయితే వీడియో చేసుకునే ఆప్షన్ ఉంది. ప్రో వేరియంట్ లో చూసుకున్న మాత్రం 4K 60 FPS అయితే వీడియో చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి ఓవరాల్ గా కెమెరా మీద డీటెయిల్స్ చూసుకున్న మాత్రం ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకుంటే ఏ క్వాలిటీ అయితే వస్తుంది ఎగ్జాక్ట్ గా అదే క్వాలిటీ మనకు ఓపో రెనో సిరీస్ లో కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ అవుట్పుట్ అయితే మనకు ఓపో రెనో సిరీస్ లో మనకు కెమెరా క్వాలిటీ అయితే లభించే అవకాశం ఉంది. ఎవరికైతే బెస్ట్ కెమెరాస్ మొబైల్ కావాలంటే మాత్రం ఓపో రెనో 14 సిరీస్ అయితే తప్పకుండా చూడండి. మీకు 100% నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. కెమెరా దగ్గర చూసుకుంటే నాకైతే వాల్యూ ఫర్ మనీ కెమెరాస్ అయితే అనిపిస్తున్నాయి. విత్ ప్రాసెసర్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు కాబట్టి ప్రాసెసర్ కూడా నాకు చాలా వాల్యూ ఫర్ మనీ
ప్రాసెసర్ అయితే అనిపించింది. ఈ రెండు అయితే నాకు చాలా అద్భుతంగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే డిస్ప్లే విషయానికొస్తే మాత్రం రెండిట్లో ఒకే రకంగా డిస్ప్లే అయితే లభించే అవకాశం ఉంది. 6.7 ఇంచ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. విత్ ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మనకి ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లేలో చూసుకున్న మాత్రం టచ్ ప్యాడ్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా లభిస్తుంది రెండిట్లో మనకి. అలాగే 1.5K రెజల్యూషన్ తో పాటు మనకి బ్రైట్నెస్ పరంగా చూసుకున్న మాత్రం ఇది ఓపో రెనో 14 లో చూసుకున్న మాత్రం 3000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే 14 ప్రో లో చూసుకున్న మాత్రం 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా డిస్ప్లే చూసుకున్న మాత్రం కొంచెం డీసెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. కాకపోతే 14 ప్రోలో చూసుకున్న మాత్రం స్ప్లాష్ టచ్ అయితే లభించే అవకాశం ఉంది. అంటే వాటర్ లో పడగా మనకు టచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా కొద్దిగా బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకు 14 ప్రో చూసుకుంటే 14 లో చూసుకున్న కూడా మనకి ఎగ్జాక్ట్ అవే ఫీచర్స్ అయితే లభిస్తాయి. ఓవరాల్ గా డిస్ప్లే చూసుకున్న మాత్రం రెండింటిలో ఒకే రకంగా డిస్ప్లే అయితే లభిస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ డిస్ప్లే ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ కూడా కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. డిస్ప్లే వచ్చి మాత్రం 10 మినిట్ ఫాల్తో లభిస్తుంది. అంటే 1 మిలియన్ వరకు అయితే కలర్స్ అంటే నేచురల్ గా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి కలర్స్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఏమాత్రం ప్రాబ్లం అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా నాకు డిస్ప్లే కూడా కొంచెం డీసెంట్ అనిపించింది. డిస్ప్లే ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా నా ఒపీనియన్. కాకపోతే మరి వచ్చే సిరీస్ లో 15 సిరీస్ లో అయినా కొంచెం ఇంప్రూవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంతవరకు అయితే ఇది జరుగుద్దో. ఇప్పటివరకు అయితే మనకు డిస్ప్లే చూసుకున్న మాత్రం డిస్ప్లేకి వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ చూసుకున్న కొంచెం డీసెంట్ డిస్ప్లే అయితే నాకు కనిపించింది. డిస్ప్లే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దాని విజన్ అయితే లేదు. కాకపోతే మనకి క్వాలిటీ చూసుకున్న మాత్రం వేరే లెవెల్ క్వాలిటీ వస్తుంది మాత్రం. అలాగే మనకి డిస్ప్లేలో మనకి HDR10+ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వైడ్ లెవెల్ సపోర్ట్ కూడా ఉంటాయి. కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి కంటెంట్ మనం హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు నాకైతే. అలాగే మనకు ఓవరాల్ గా ఫీచర్స్ పరంగా చూసుకున్న మాత్రం డిస్ప్లే విత్ ప్రాసెసర్ విత్ కెమెరాస్ ఈ మూడు అయితే నాకు కొంచెం బెటర్ అనిపించినాయి. మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. విత్ బ్యాటరీ చూసుకున్న మాత్రం మనకి ఏదైతే 14 ఉందో 14 లో చూసుకున్న మాత్రం 6000 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఇందులో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు 14 లో చూసుకుంటే. అదే 14 ప్రో లో చూసుకున్న మాత్రం ఇందులో 6200 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 80 వాట్ ఛార్జర్ లభిస్తుంది. విత్ మనకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చి మాత్రం 50 వాట్ అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే 14 ప్రో ఉందో 14 ప్రో లో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది 15 వాట్ అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్. ఓవరాల్ గా మనకి 14 ప్రో ఏదైతే ఉందో అందులో ఫీచర్స్ అనేది కొంచెం బెటర్ అనిపించినాయి. నాకు చూసుకున్న మాత్రం వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ అయితే అనిపించినాయి. మనకు 14 ప్రో లో చూసుకుంటే మాత్రం 14 లో చూసుకున్న మాత్రం కొంచెం డీసెంట్ స్పెసిఫికేషన్ అనిపించా కూడా మనకి బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 14 లో చూసుకున్నాం మనకి. ఈ రెండింటికి తేడా ఏంటంటే మనకి 14 ప్రో విత్ 14 కి తేడా ఏంటంటే ప్రాసెసర్ లో కొంచెం క్లాక్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయితే ఉంటుంది. మనకి విత్ బ్యాటరీలో చూసుకునే కొంచెం 200 mAh బ్యాటరీ విత్ మనకు వైర్లెస్ కూడా ఒక 50 వాట్ అయితే వైర్లెస్ కూడా ఉంది. కాబట్టి అది కొంచెం ఇంప్రూవ్ అని చెప్పొచ్చు. మిగతా స్పెసిఫికేషన్ చూసుకునే మాత్రం రెండింటిలో ఒకే రకంగా స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు. కెమెరాలో కూడా ఒక బ్యాక్ సైడ్ ఒక కెమెరాలో మనకి 50 మెగా పిక్సెల్ అయితే యాడ్ చేశారని చెప్పొచ్చు 14 ప్రో లో చూసుకుంటే. ఇవన్నీ మీకు కాంప్రమైజ్ కావాలనుకుంటే మాత్రం 14 తీసుకుని ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎగ్జాక్ట్ గా మనకు రెండింటిలో స్పెసిఫికేషన్ చూసుకునే మాత్రం ఒకే దగ్గర స్పెసిఫికేషన్ ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ అయితే మనకు క్వాలిటీ అయితే లభిస్తాయి. విత్ మనకు రెండింటిలో ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నవారు మనకి రెండింటిలో మనకు IP68, 69 రేటింగ్ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ లో పడ్డా కూడా మనకి 1.5 మీటర్లో కూడా మనకి 30 మినిట్స్ వరకు అయితే సర్వే చేయగలుగుతాయి మనకి మొబైల్ చూసుకుంటే మాత్రం. ఓవరాల్ గా ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్ చూసుకుంటే రెండింటిలో స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తల పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ మనకు ఓపో రెనో 14 గురించి అయితే చూద్దాం. 14 లో చూసుకున్న మాత్రం ర్యామ్ అండ్ రోమ్ చూసుకునే మాత్రం బేస్ మోడల్ 8GB తోటి స్టార్ట్ అవుతుంది. హై మోడల్ వరకు అయితే మనం 12GB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం ఉంది ర్యామ్ లో చూసుకుంటే. అలాగే రోమ్ లో చూసుకున్న మాత్రం 250 స్టోరేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి 512GB వరకు అయితే ఎండ్ అవుతుంది మనకి రోమ్ లో చూసుకుంటే. వీటి కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ కెపాసిటీ అయితే మాత్రం UFS నుంచి 3.1 లభిస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి హైపర్ OS లభిస్తుంది. వీటి రెండింటి అప్డేట్స్ పరంగా చూసుకుని మాత్రం 3+4 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభించే అవకాశం ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఓవరాల్ గా మనకు క్వాలిటీ అనేది చూసుకునే బెటర్ అయితే ఉంటుంది. మనకైతే ఓపో రెనో 14 ప్రో లో చూసుకుని మాత్రం అందులో బేస్ మోడల్ 12GB తోటి స్టార్ట్ అవుతుంది. హై మోడల్ చూసుకునే మాత్రం 16GB వరకు అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే రోమ్ చూసుకునే మనకు బేస్ మోడల్ 250 స్టోరేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. హై మోడల్ చూసుకునే మాత్రం 512GB స్టార్ట్ అవుతుంది. అందులో ర్యామ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం UFS నుంచి 4.0 లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అందులో కూడా మనకు హైపర్ OS లభిస్తుంది. వీటి అడ్రస్ చూసుకున్నాం మనకు 3+4 ఇయర్స్ అయితే అడ్రస్ అయితే లభించే అవకాశం ఉంది. అది ఓపో రెనో 14 ప్రో లో చూసుకుంటే ఓవరాల్ గా అందులో కూడా మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఓపో రెనో సిరీస్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఏ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఓపో రెనో సిరీస్ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడుగుతా మాత్రం ఇందులో ఏ మొబైల్ తీసుకునే చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మన మొబైల్ అనుకుంటే మాత్రం ఏదైతే మనకు ఓపో రెనో 14 ఉందో అది కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే మీకు ప్రైస్ చూసుకుని మాత్రం 37,999 అయితే లభిస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ లో చూసుకుని మాత్రం 34,500 రూపీస్ కి అయితే లభించే అవకాశం ఉంది. అది కూడా మీకు SBI, HDFC, ICICI క్రెడిట్ కార్డ్స్ ఉంటే 3 క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం మీ దగ్గర ఒక 3000 నుంచి 3700 వరకు అయితే డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ చూసుకుంటే మాత్రం ఒక 3700 రూపీస్ అయితే డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇది కొంచెం 34,500 రూపీస్ లో మనకు లభించే అవకాశం ఉంది. ఏదైతే మనకి బేస్ మోడల్
ఓపో రెనో 14 చూసుకోండి. ఇది కొంచెం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అనిపించింది. అదే మీకు ఓపో రెనో 14 ప్రో కావాలంటే మాత్రం 14 అది వచ్చి మాత్రం ఎంత లేదన్న మనకి 49,999 అయితే లభిస్తుంది. అంటే ఎగ్జాక్ట్‌గా 50,000 అయితే లభించే అవకాశం ఉంది. దానిలో కూడా మనకు ఒక 4,000 వరకు అయితే కార్డ్ ఆఫర్ అయితే ఉండే అవకాశం ఉంది. అక్కడ అక్కడ చూసుకున్నా కూడా మీకు ఎంత లేదన్నా ఒక 45,000-46,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 ప్రైస్ రేంజ్‌లో చూసుకున్న మాత్రం 2 వాల్యూ ఫర్ మనీ బెస్ట్ మొబైల్స్ అయితే నాకు చాలా అనిపించినాయని చెప్పొచ్చు. ఈసారి ఓపో రెనో సీరీస్‌లో చూసుకుంటే ఇవి చాలా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ మొబైల్ గురించి. ఈ మొబైల్స్ గురించి మీకు క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్‌లో అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ గురించి మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.